నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నమూతతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. చిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులోని వెల్లంకోయిల్లో జన్మించారు. జి రామకృష్ణన్, భారతీ రాజాలకు అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించారు. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. ఇక 1979లో సువరిల్లద చిత్రంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భాగ్యరాజ్ అనే. తమిళ సినిమా 16 వేతినెలతో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో చిత్రాల్లో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనై ముడిచు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. భాగ్యరాజ్ రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్, ఆఖరి రాస్తా, అనిల్ కపూర్ నటించిన ఓ సాధ్యం చిత్రాలకు ఆయనే కథను అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేర వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలను పోషించారు. చిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. లక్ష్మీ దుర్గా, తమిళ చిత్ర పరిశ్రమలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది భాగ్యరాజాకు. దర్శకుడిగా, నటుడిగా, అలాగే సంగీత దర్శకుడిగా, నిర్మాతగా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రతిభను చాటారు. ఎంతోమందికి స్ఫూర్తివంతంగా నిలిచారు. అయితే 2 వారాల క్రితమే ఆయన గురువు భారతీ రాజా కన్నుమూయటం జరిగింది. ఆ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ కూడా భాగ్యరాజా ఒక ఎమోషనల్ అవటం జరిగింది. అయితే 2 వారాల అనంతరం శిష్యుడు కూడా మృతి చెందడం అనేది తమిళ చిత్ర పరిశ్రమలో కాస్త దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన రైటింగ్ శైలి అనేది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆయన రాసే స్క్రీన్ ప్లే అనేది ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలోనే భాగ్యరాజా స్క్రీన్ ప్లే ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి చాలా మంది యువ దర్శకులు ఆయన అనుసరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక 1980s నుంచి 90s మధ్య ఆయన తీసిన సినిమాలకు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇతర భాషల్లోనూ కూడా రీమేక్ అవడం జరిగింది. తెలుగులో అలాగా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు, వెంకటేష్ నటించిన సినిమాలు ఆయన అందించిన కథలతోనే ఇక్కడ రీమేక్ అవడం జరిగింది. ఇక తెలుగులో ఆయన అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో పెళ్ళైంది కానీ అనే సినిమాను కూడా ఆయన రూపొందించడం జరిగింది. ఇక నటుడిగా కూడా తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఇటీవల వచ్చిన 35 అలాగే కుబేర సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. అయితే అన్ని భాషల్లోనూ ప్రధానంగా బాలీవుడ్ లో కూడా ఆయన కథలను తీసుకుని సినిమాలను రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏం చేసినా సరే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాల్సిన అంశాన్ని ఎలాంటి షుగర్ కోటింగ్లు లేకుండా డైరెక్ట్ గా ఆయన ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఆయన స్క్రీన్ ప్లే ఉండేది. సో అలాంటి స్క్రీన్ ప్లే ఆ తర్వాత చాలా మందికి రాలేదు. ఆ శైలి అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు భాగ్యరాజాకి సంబంధించిన ప్రస్తావన వచ్చినా సరే ఆయన రైటింగ్ శైలే చాలా గొప్పది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆయన రైటింగ్ శైలికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆయన భాగ్యరాజా మృతి పట్ల అంటే సడన్ డెత్, నిజానికి సడన్ గా గుండెపోటు రావటం, కోరుకుంటారు అనుకున్న సందర్భంలో ఆయన కన్నుమూయటం పట్ల ఆయన అభిమానించే వాళ్ళందరూ, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా చూస్తుంటే కనుక వారి భార్య నటిగా ఉన్నారు,
వారి కూతురు శరణ్య అలాగే శాంతను వీళ్ళు కూడా నటులుగా రాణిస్తూ ఉన్నారు. కంప్లీట్ గా సినిమా రంగంలోనే వీళ్ళందరూ కూడా నటులుగా పలు విభాగాల్లో పనిచేస్తూ కూడా వీళ్ళందరూ జీవిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమా రంగంతో చాలా మమేకమైన కుటుంబం వీరిది. సో అందుకే తమిళ చిత్ర పరిశ్రమ అంతా కూడా ఇప్పుడు భాగ్యరాజ మృతి పట్ల చాలా దిగ్భ్రాంతికి గురైంది. అంత్యక్రియలకు సంబంధించి ఎట్లా చేస్తారేంటనేది కూడా ఈ రోజు ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా మరి కొద్దిసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. దక్షిణ దుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుజన్.